సో మనం ఇప్పుడు ఏంటి ర్యామ్ గురించి చెప్తున్నాను కదా. ర్యామ్ లో మీరు ఎప్పుడైనా మొబైల్ ఓపెన్ చేస్తే మినిమైజ్ అప్లికేషన్స్ మీకు తెలుసు. దానిలో చాలా వరకు అప్లికేషన్ స్టోర్ అవుతూ ఉంటాయి. దానిలో మీరు చూస్తే ఎప్పుడైనా మీరు క్లియర్ అని కొడితే ఏమొస్తుంది, 2 GB ఇది 200 MB ఆఫ్ 6 GB ఈజ్ ఫ్రీ అని వస్తుంది. ఓకేనా. సో అప్పుడు దాని అర్థం ఏంటి, మనకి ర్యామ్ లో ఎంత జీబీ అయితే తీసుకుంటామో ఆ తీసుకునే అమౌంట్, ఆ ర్యామ్ లో ఉండే మెమరీ అంతా కూడాను మినిమైజ్ అప్లికేషన్స్ అన్ని కూడాను ఏ అప్లికేషన్ అయితే నువ్వు ఓపెన్ చేస్తున్నావో దానికి కొంత మెమరీ కేటాయించబడుతూ ఉంటది ప్రతి దానిలో. సో అలాగా ర్యామ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం ర్యామ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మనకి స్పేస్ ఫ్రీగా ఉంటది. అలాంటప్పుడు మనం మొబైల్ కూడాను హ్యాంగ్ అవ్వకుండా చాలా ఫాస్ట్ గా రన్ అవుతూ ఉంటది ఏదో అప్లికేషన్ ఓపెన్ చేసినా. అందుకోసం ర్యామ్ ఎక్కువ ఉండే మొబైలే మనం కొనుక్కుంటాం, అంతే కదా. సో అలానే కమింగ్ టు కంప్యూటర్ పరంగా వచ్చేసరికి ర్యామ్ అనేది ఇప్పుడు ఎలా అంటే సేమ్ అక్కడ కంప్యూటర్ లో ఎలా ఉంటుందో మొబైల్ ఎలా ఉంటుందో కంప్యూటర్ లో కూడా అంతేనండి, యాజ్ ఇట్ ఈజ్. ఏంటి అంటే ఎప్పుడైనా నేను అప్లికేషన్ ఒకటి ఎంఎస్ వర్డ్ ఒకటి ఓపెన్ చేశానండి. ఓపెన్ చేయగానే ఏం జరుగుతుంది, ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్ గా, జస్ట్ మినిట్ అండి, అడ్మిట్ రూమ్ లో అందరినీ ఓకే డన్. ఎప్పుడైతే మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ చేసామో, ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైనా ఒక లెటర్ గానీ డాక్యుమెంట్ గానీ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసేటప్పుడు అండ్ నువ్వు సేవ్ చేయక ముందు వరకు కూడాను అది ఎక్కడ స్టోర్ అవుతుంది, ర్యామ్ లో స్టోర్ అవుతూ ఉంటది. నువ్వు ఎంటర్ చేస్తున్న డేటా అంతా ర్యామ్ లో ఉంటది. నువ్వు సేవ్ అని కొట్టావు అనుకోండి, అదెళ్ళి మీరు ఎక్కడ సేవ్ చేశారో అక్కడికెళ్ళి సేవ్ అయిపోతది. అంటే మీరు ఎక్కడైతే ఎక్స్టర్నల్ స్టోరేజ్ లో, అంటే హార్డ్ డిస్క్ లో గాని ఎక్కడ మీరు స్టోర్ చేసుకుంటే అక్కడ స్టోర్ అవుతది. లేదు అనుకుంటే మీరు సేవ్ చేయకపోతే అది ర్యామ్ లోనే రన్ అవుతూ ఉంటది. ఇన్ కేస్ ఈ ర్యామ్ లో రన్ అవుతున్నప్పుడు ఏమైనా పవర్ గాని ఫ్లక్చుయేషన్ వచ్చి, లేకపోతే కరెంట్ పోయినా, లేకపోతే సిస్టమ్ ఆగిపోయినా ఏమవుతదంటే ఇమ్మీడియేట్ గా డేటా అనేది లాస్ అయిపోతామండి. చెప్తున్నాను కదా, ఇమ్మీడియేట్ గా డేటా అనేది లాస్ అయిపోతాం. ఓకేనా. అంటే ఏంటి, అలా లాస్ అయిపోతున్నాం. ఏది కరెంట్ ఆగిపోయినా, లేకపోతే ఫ్లక్చుయేషన్స్ వచ్చినా, ఏం వచ్చినా. సో దట్ మీన్స్ అందుకోసం మనం ర్యామ్ ఏమంటామంటే ఇట్ ఈస్ ఎ వాలటైల్ మెమరీ. ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ అంటామండి. వాలటైల్ మీన్స్ ఆవిరైపోవడం. అర్థమైందా. వాలటైల్ మీన్స్ ఆవిరైపోవడం అంటే ఏదైనా కరెంట్ ఆగిపోతే వెంటనే అక్కడికి వానిష్ అయిపోతుంది, అంటే పోతుంది. అంటే దానిలో డేటా అనేది టెంపరరీగానే ఉంటుంది, పెర్మనెంట్ గా స్టోర్ అవ్వదు. ర్యామ్ లో ఏదైనా సరే టెంపరరీగా స్టోర్ అవుతది, అంతేగాని పెర్మనెంట్ గా స్టోర్ అవ్వదు. అందుకోసం మనం ర్యామ్ ఏమంటాం, ఇట్ ఈస్ ఏ వాలటైల్ మెమరీ అండ్ ర్యామ్ ఈజ్ ఏ టెంపరరీ మెమరీ. ఓకేనా, నాట్ ఏ పెర్మనెంట్ మెమరీ ర్యామ్ లో ఉండేది ఏదైనా సరే. సో అందుకోసం ర్యామ్ ని మనం వాలటైల్ మెమరీ అంటాం. ఓకేనా. ఐ థింక్ మీకు ర్యామ్ గురించి అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కమింగ్ టు రోమ్. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అండి. ఓకేనా. రోమ్ మీన్స్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈ రోమ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ఏ వాలటైల్ మెమరీ. ఎందుకు అంటే చెప్తాను వినండి. రోమ్ లో మనం ఎలాంటి డేటా స్టోర్ అవుతుందంటే, మనకిప్పుడు మనం ల్యాప్టాప్ కొంటాం కదండి. ల్యాప్టాప్ కొన్నప్పుడు మనం ల్యాప్టాప్ కొత్తగా ఆన్ చేస్తే ఏమొస్తుందండి, మీ ల్యాప్టాప్ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ నేమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అందులో హార్డ్ డిస్క్ ఏ కంపెనీ అయితే హార్డ్ డిస్క్ వస్తుంది, హార్డ్ డిస్క్ పేరు వస్తుంది. సో అలా వచ్చింది. నెక్స్ట్ స్టార్టింగ్ లో మీకు బూట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కమాండ్ బాక్స్ అంటే బ్లాక్ దీనిలో వచ్చి మీకు బూట్ ఇన్స్ట్రక్షన్స్ అవుతూ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఎందులో ఉంటాయి అంటే ర్యామ్ లో స్టోర్ అవుతాయండి. అర్థమైంది కదా. ర్యామ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంబంధించిన డేటా అంతా స్టోర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం సిస్టమ్ ఆన్ అవ్వడానికి యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడాను ర్యామ్ లో ఉంటాయండి. సో దట్ మనకి ర్యామ్ ఎప్పుడు కూడాను డిఫాల్ట్ గా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మనకి కంపెనీ వాడు ఏదైతే పెట్టుంచుతాడో అవి మాత్రం అందులో ఉండిపోతాయి పెర్మనెంట్ గా. అందులో ఎరేజ్ అవ్వవు, డిలీట్ అవ్వవు. అర్థమైందా. సో రోమ్ ఈజ్ ఏ నాన్ వాలటైల్ మెమరీ. ఓకేనా. సో అందుకోసం రోమ్ లో మనం ఏది కూడా డేటా ఎంటర్ చేయలేమండి. దాన్ని మనం చదవగలము, అంటే దానిలో మీనింగ్ లోనే ఉంది రీడ్ ఓన్లీ మెమరీ. అంటే దానిలో ఉండే డేటాని మాత్రం మనం రీడ్ చేయగలం, అంటే కంప్యూటర్ రీడ్ చేస్తుంది స్టార్టింగ్ కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు. అంతేగాని ర్యామ్ లా మనం ఎంటర్ చేయడానికి, డేటా ఎంటర్ చేస్తే అది వెళ్ళి స్టోర్ అయ్యే ఛాన్స్ ఉండదండి. ఓకేనా. ఐ హోప్ మీకు రోమ్ అంటే ఏంటో కొంచెం క్లారిటీ వచ్చినట్టుంది. ఇప్పుడు ర్యామ్ లో 2 టైప్స్ ఉంటాయండి. అవి ఏంటి అంటే
ర్యామ్‌లో 2 టైప్స్. ఎస్‌రామ్ అండ్ డీరామ్. చూసారు కదా! ర్యామ్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటిది? ఎస్‌రామ్ ఒకటి, డీరామ్ ఒకటి. ఓకేనా? అసల ఎస్‌రామ్ అంటే ఏంటి? డీరామ్ అంటే ఏంటో చెప్పుకుందాం ఇప్పుడు. ఎస్‌రామ్ మీన్స్ స్టాటిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకేనా? ఎస్‌రామ్ అంటే ఏంటి? స్టాటిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ. వాట్ ఈస్ డీరామ్? డీరామ్ అంటే డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకేనా? డీరామ్ అంటే ఏంటండి? డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ. సో, స్టాటిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఏంటి? డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఏంటో ఒకసారి చూసుకుందామండి. ఫస్ట్ మీకు డీరామ్ గురించి చెప్తానండి. ఓకేనా? ఫస్ట్ డీరామ్ చూద్దాం. డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ. డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఏంటంటే ఈ డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీలో మనం కెపాసిటర్స్ యూజ్ చేస్తామండి. ఓకేనా? కెపాసిటర్స్ యూజ్ చేసి ఈ డీరామ్‌లో మనం ఈ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా మెమరీలో అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం స్టార్టింగ్‌లో స్టోర్ చేస్తాం గదండీ! ఏదైనా ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే నేనేదో ఒక డేటా ఎంటర్ చేస్తాను. ఇప్పుడు సేవ్ చేయనంత వరకు ఇది ర్యామ్‌లో స్టోర్ అవుతదని చెప్పాను కదా! అలాగే ఈ డీరామ్‌లోనూ స్టోర్ అవుతదండి. ఈ డీరామ్ అంటే వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ర్యామ్ అండి. అర్థమైంది కదా! అండ్ నెక్స్ట్ ఈ డీరామ్‌లో కెపాసిటర్స్ యూజ్ చేస్తానని చెప్పాను గదా! కెపాసిటర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే, మనకి ప్రతి ఒక ఇన్ఫర్మేషన్‌ని ఒక కెపాసిటర్‌లో ఒక బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక కెపాసిటర్‌లో స్టోర్ చేస్తదండి. అర్థమైందా? అలాంటి చాలా కెపాసిటర్స్ యూజ్ చేస్తది. అంటే అర్థం చేసుకోండి. ఇది డీరామ్ అనేది ఇన్ఫర్మేషన్‌ని ఎక్కువగా స్టోర్ చేసుకోగలదు. ఓకేనా? అండ్ ఈ డీరామ్ అనేది జీబీలో ఉంటదండి. ఓకేనా? ఎందుకంటే కెపాసిటర్స్ ఎక్కువ వాడతారు. కెపాసిటర్‌లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయగలం గాబట్టి, దీనిలో ఇన్ఫర్మేషన్ జీబీస్‌లో మనం జీబీ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది డీరామ్ అనేది చాలా చీప్ అండి. ఎస్‌రామ్‌తో పోల్చుకుంటే డీరామ్ అనేది చాలా చీప్. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఈ డీరామ్ అనేది లెస్ పవర్ కన్జంప్షన్ ఉంటదండి. కెపాసిటర్ కాబట్టి ఏమవుతది చార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అనే ఒక దానికొక ఆహ్, ఇదుంటదండి. ఏంటంటే అప్లికేషన్ ఓకేనా? కెపాసిటర్ తెలుసు కదా! చార్జ్ చేసుకోగలదు, డిశ్చార్జ్ చేసుకోగలడు. సో, అందుకోసం దీనికేంటంటే లెస్ పవర్ యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ ఇది చూస్తే డీరామ్ అనేది ఎస్‌రామ్‌తో పోల్చుకుంటే చాలా స్లోగా వర్క్ చేస్తదండి. చూసారా? ఎస్‌రామ్‌తో పోల్చుకుంటే డీరామ్ అనేది చాలా స్లోగా వర్క్ చేస్తది. అండ్ ఎస్‌రామ్‌తో పోల్చుకుంటే డీరామ్ అనేది డేటా ఎక్కువ స్టోర్ చేసుకోగలదు. ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే కెపాసిటర్స్ వల్ల. సో, థిస్ ఈస్ అబౌట్ డీరామ్. నెక్స్ట్ కమింగ్ టు ఎస్‌రామ్. ఎస్‌రామ్ అంటే ఏం చెప్పాను? స్టాటిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ స్టాటిక్ రాండమ్ యాక్సెస్ మెమరీలో మనం కెపాసిటర్స్ యూజ్ చేయమండి. ఇందులో మనం ఏంటి అంటే కెపాసిటర్స్ యూజ్ చేయము. ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ ఇది డీరామ్‌తో పోల్చుకుంటే ఎస్‌రామ్ అనేది చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తది. అండ్ ఎస్‌రామ్ అనేది ఓన్లీ మనకేంటంటే ఎంబీలోనే దొరుకుతదండి ఎస్‌రామ్. జీబీస్‌లో ఉండదు. ఎంబీలోనే ఉంటది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఎస్‌రామ్ అనేది మీకు ఆల్రెడీ సేమ్ ర్యామ్ లాగా ఇది కూడాను పవర్ ఉన్నంత వరకే ఇది మనకి డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటదండి. వన్స్ మనం సేవ్ చేయకపోతే పవర్ పోతే ఆటోమేటిక్‌గా పోతది. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటి అంటే ఇక్కడ ఒక బిట్ ఆఫ్ ఇక్కడ ఎస్‌రామ్‌లో ఇందాక మనం డీరామ్‌లో ఒక బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి ఒక కెపాసిటర్ యూజ్ చేస్తామని చెప్పాను గదా! ఇక్కడ ఎస్‌రామ్‌కొచ్చేసరికి ఒక బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి 4 ట్రాన్సిస్టర్‌లు యూజ్ చేస్తారండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ డీరామ్‌తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. ఎందుకంటే ట్రాన్సిస్టర్స్ కొంచెం ఖర్చెక్కువ గాబట్టి దీంతో పోల్చుకుంటే అది కాస్ట్ ఎక్కువుంటది ఎస్‌రామ్‌లో. అండ్ నెక్స్ట్ ఈ ఎస్‌రామ్ చూసుకుంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువుంటదండి. డీరామ్‌తో పోల్చుకుంటే పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ తీసుకుంటది. సో, థిస్ ఈస్ అబౌట్ ఎస్‌రామ్. అర్థమైందనుకుంటా. ఎస్‌రాము, డీరాము. ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుందాం చూసుకోండి. డీరామ్ అంటే డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ. దీనిలో కెపాసిటర్స్ యూజ్ చేస్తామండి. ఒక బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ దీనిలో మనం పవర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటది. అండ్ దీని కెపాసిటీ ఏంటంటే జీబీస్ వరకు ఉంటది. అండ్ నెక్స్ట్ దీన్ని కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటదండి. ఓకేనా? అండ్ ఎస్‌రామ్‌కొచ్చేసరికి దీనిలో ఏంటి అంటే దీనిలో ఎంబీస్‌లో స్టోర్ చేస్తామండి. దీనిలో ఈ కెపాసిటర్స్ యూజ్ చెయ్యం. 4 ట్రాన్సిస్టర్స్ ఒక డేటాని ఒక బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ దీని కాస్ట్ ఎక్కువుంటదండి. అండ్ దీని పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువుంటదండి ఎస్‌రామ్, డీరామ్‌తో పోల్చుకుంటే. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్‌రామ్ అండ్ డీరామ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రోమ్. రోమ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటి? రీడ్ ఓన్లీ మెమరీ అని. రీడ్ ఓన్లీ మెమరీ అని చెప్పాను కదా! దాని గురించి ఒకసారి చూద్దాం. రీడ్ ఓన్లీ మెమరీలో 2 టైప్స్ అండి.
ప్రోమ్, ఈప్రోమ్ అండ్ ఈఈప్రోమ్ అంటే ఏంటో ఒకసారి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం అండి. మీకు రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అని చెప్పాను. ఒకసారి దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ టైప్స్ లోకి వద్దాం. మీరు ఏంటి అంటే ఎప్పుడైనా మనం రోమ్ కొన్నాము అంటే అది మనం జస్ట్ ఏంటి అంటే డిఫాల్ట్ గా దానిలో ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ అయి ఉంటాయి. అది జస్ట్ మనం కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు రీడ్ చేసుకోవడం మాత్రమే. అంతకు మించి మనం ఏం చేయలేము దాన్ని. దాన్ని మనం రైట్ చేయలేము. ఓన్లీ దానిలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేస్తాం. అది ఎప్పుడు మనం కంప్యూటర్ ఆన్ చేయగానే మనకి ఓపెన్ అయిపోతది. ఏంటి మన మన ల్యాప్‌టాప్ కంపెనీ నేము అండ్ హార్డ్ డిస్క్ కంపెనీ నేము అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ లోడ్ అవుతాయి చూసారా? అవన్నీ కూడా రూమ్ నుండి లోడ్ అవుతాయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడేంటంటే ప్రోమ్ అండి. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అర్థమైందా? అంటే ఏంటో చెప్తాను వినండి. మనకి రోమ్ అనేది మనకి డిఫాల్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్‌తో అమ్ముతారు కదండీ! అంటే డేటాని ఫిల్ చేసి అమ్ముతారు. వాళ్ళకి కావాల్సిన డేటా. అదేంటి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో జస్ట్ ఎ మినిట్ అండి. సారీ అండి. సో, మనకి రోమ్ అంటే ఏంటి? డిఫాల్ట్‌గా కొంత మెమరీని మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఎవరైతే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారో వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్‌ని పెట్టుకొని మనకు అమ్ముతారండి. వేరాజ్ రోమ్ వచ్చేసరికి అలా కాదండి. మనకి ప్రోమ్ అనేది ఎంప్టీగానే అమ్ముతారండి. మీరెళ్లి షాపుల్లో మీ కంపెనీ అంటే ఐ మీన్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికెళ్లి మాకు ప్రోమ్ కావాలి అంటే ఎక్కడైనా షాపుల్లోకెళ్లి అమ్మితే వాళ్ళు ప్రోమ్ ఇస్తారు. దానిలో ఏంటి ఎటువంటి డేటా ఉండదు. అంటే ఈక్వల్ టు ఒక మెమరీ ఈస్ ఫ్రీ అంటే ఒక మెమరీ చిప్ లాగా ఇస్తారండి. దానిలో ఎటువంటి డేటా స్టోర్ చేయకుండా. కాకపోతే మీరు దానిలో ఏదైనా డేటా స్టోర్ చేసుకోవచ్చు. వన్స్ స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ అది ఎరేజ్ అవ్వదండి ప్రోమ్‌లో. ఈక్వల్ టు రోమ్. అంటే రోమ్ అనేది స్టార్టింగ్‌లో ఎలా అయితే వాళ్ళు డేటా ఎంటర్ చేయకముందు ఎలా ఉంటదో ప్రోమ్ అలా ఉంటది. వన్స్ మీరు ఏదైనా డేటా ఎంటర్ చేశారు అంటే ఆ డేటా అలా ఉండిపోతది. మళ్ళీ ఎరేజ్ చేయడానికి అవ్వదు. అది కంప్లీట్‌గా అది లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతది. సో, దాన్ని మనం ఏమంటాం ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ దానిలో పెట్టొచ్చు. కాకపోతే అది వన్స్ పెట్టిన తర్వాత మరి రెండోసారి ఎరేజ్ అవ్వదు. అలానే ఫిక్స్‌డ్‌గా ఉండిపోతది. అది దాని అర్థం ప్రోమ్ అంటే. నెక్స్ట్ కమింగ్ టు ఈప్రోమ్. ఈప్రోమ్ అంటే ఎరేజబుల్ చూడండి ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటామండి. అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటంటే సేమ్ యాస్ ప్రోమ్. అంటే ప్రోమ్ లాగే కొత్తగా కొనేటప్పుడు ఎంప్టీగా ఇస్తారు. మనం వెళ్లి ఈప్రోమ్ కావాలంటే ఎంప్టీగా ఇస్తారండి. అది మనం డేటా ఏదైనా ఎంటర్ చేశాము అంటే అది అలా కాన్స్టెంట్‌గా ఉండిపోదు. దాన్ని కూడా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఎరేజబుల్ ఓకేనా. అంటే ఏంటి మనం ఎలక్ట్రికల్ లైట్స్ ద్వారా యూవీ లైట్స్ ద్వారా మనం దాన్ని అల్ట్రా వయొలెట్ రేస్ కింద ఆ ప్రోమ్‌ని అల్ట్రా వయొలెట్ రేస్ కింద పెడితే మనం ఏదైనా డేటా ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మళ్ళీ యూవీ రేస్ ద్వారా ఆ డేటాను మనం ఎరేజ్ చేసేయవచ్చు. అర్థమైందా? సో, థట్ ఈస్ అబౌట్ ఈప్రోమ్. అర్థమైందనుకుంటా. ప్రోమ్ అనేది ఒక ఎంప్టీగా ఇస్తారు. ఏదైనా ప్రోగ్రామ్స్ మనం దానిలో ఇన్సర్ట్ చేస్తే మరిదది డిలీట్ అవ్వదు. కానీ ఈప్రోమ్‌లో మనం ప్రోగ్రామ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ అల్ట్రా వయొలెట్ రేస్ ఉపయోగించి మనం దానిలో ఉండే డేటాని ఎరేజ్ చేయొచ్చు. ఎరేజ్ చేసి మళ్ళీ మనం ఇంకో కొత్త ప్రోగ్రామ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? వేరాజ్ ఈఈప్రోమ్ అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈప్రోమ్‌లో మాత్రం సేమ్ యాస్ ఈప్రోమ్ అండి. కాకపోతే ఏంటి అంటే ఇందులో మనం ఎలక్ట్రికల్ రేస్ ఉపయోగించి అర్థమైందా? ఎలక్ట్రికల్ రేస్ ఉపయోగించి ఇందులో మనం క్లీన్ చేస్తాం. అంటే ఏంటి ఎరేజ్ చేస్తాం ఉన్న డేటాని. ఈప్రోమ్‌లో మనం అల్ట్రా వయొలెట్ రేస్ ఉపయోగించి ఎరేజ్ చేస్తాం. ఎలక్ట్రికల్ ఎరేజబుల్ ప్రోమ్‌లోని మాత్రం ఎలక్ట్రికల్ రేస్ ఉపయోగించి మనం ఎరేజ్ చేస్తాం. సో, మీకిది అర్థమైందనుకుంటా. రోమ్‌కి, ర్యామ్‌కి డిఫరెన్స్ ఏంటి? దానిలో టైప్స్ ఏంటి? ప్రతీది కూడా. సో, థిస్ ఈస్ అబౌట్ రోమ్ అండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కమింగ్ టు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా?
మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. నా వాయిస్ వినిపించట్లేదు ఎవరికి? నా వాయిస్ వినిపిస్తుందండి? సార్ వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. అని ఎందుకు అన్నాము అంటే, మనం ఏదైనా గానీ స్టోర్ చేసినా గానీ వన్స్ పవర్ అనేది ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఎంఎస్ వర్డ్ లో ఏదైనా వర్క్ చేస్తున్నాను అనుకోండి, నేను సంథింగ్ ఏదో డాక్యుమెంట్ ని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత నేను దాన్ని సేవ్ చేయలేదు. సేవ్ చేయకుండానే ఈలోపు పవర్ అనేది ఆగిపోయింది. అప్పుడు మళ్ళీ నేను అగైన్ పవర్ ఆన్ అయిన తర్వాత, పవర్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ల్యాప్టాప్ ఆన్ చేస్తే సేమ్ నేను ఏ డాక్యుమెంట్ అయితే టైప్ చేశానో ఆ డాక్యుమెంట్ నాకు అక్కడ కనిపించదు. అంటే దాని అర్థం ఏంటి, అది ఎరేజ్ అయిపోయింది, ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయింది ఆ ఫైల్ అనేది. ఎక్కడ కూడా నేను స్టోర్ చేసుకోలేదు దాన్ని. సో అంటే అప్పటి వరకు నాకు అది సిస్టమ్ లో కనిపించిందంటే దాని అర్థం ఏంటి, అది పర్మనెంట్ గా కాకుండా నార్మల్ గా స్టోర్ అయింది అనమాట. అంటే డూప్లికేట్ గా స్టోర్ అయింది అని అనుకోవాలి. అంటే ఏంటి, అది వేరేగా నేను మళ్ళీ కావాలనుకుంటే ఎక్కడ ఓపెన్ చేసుకోలేను, అదే స్క్రీన్ మీద చూడాలి. నేను చూస్తున్నప్పుడే అది ఉన్నట్టు, తర్వాత మళ్ళీ నేను పవర్ ఆఫ్ అయిపోయిందంటే అది పోయింది. సో దాన్ని అందుకే ర్యామ్ అంటే అప్పటి వరకు అది ర్యామ్ లో స్టోర్ అయింది. ర్యామ్ లో ఏం స్టోర్ అయినా గానీ అది పర్మనెంట్ గా స్టోర్ అవ్వదమ్మా. అందుకే దాన్ని ఏమన్నా అంటే వాలటైల్ మెమరీ అంటాం. RAM is a volatile memory. Volatile memory అంటే once the power is off, automatically the matter or memory whatever it may be, it will be erased అనమాట. అంటే అది ఎరేజ్ అయిపోతుంది. సో అందుకనే ర్యామ్ ని మనం వాలటైల్ మెమరీ అంటాం. కమింగ్ టు రోమ్ వచ్చేసరికి మనకి పర్మనెంట్ మెమరీ అండి. పర్మనెంట్ మెమరీ అంటే ఇప్పుడు రోమ్ లో మనం ఏదైనా స్టోర్ చేసాము అంటే ఆటోమేటిక్ గా అది మనకి పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది. ఈవెన్ పవర్ ఆఫ్ అయిపోయినా గానీ మనకి ఆ మ్యాటర్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో అందుకని ర్యామ్ ని మనం పర్మనెంట్ మెమరీ అంటాం. అలానే ఇక్కడ మనకి ర్యామ్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ర్యామ్ లో ఆ 2 టైప్స్ ఏంటి అంటే SRAM ఒకటి, DRAM ఒకటి. SRAM అంటే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఏంటి అంటే, బేసిక్ గా మనం స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేసి ఎందుకు అంటామంటే, ఇందులో కూడా సేమ్ ర్యామ్ కి సంబంధించింది కాబట్టి ఇది కూడా మనకి వాలటైలేనండి. వాలటైలే, కాకపోతే ఏంటి అంటే ఇక్కడ చూడండి, నార్మల్ గా మనం SRAM ని ఎందుకు యూజ్ చేస్తామంటే సేమ్ ర్యామ్ లాగే మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి స్టోరేజ్ పర్పస్. కాకపోతే ఇది కూడా వాలటైల్, వన్స్ పవర్ ఆగిపోయిందంటే ఆటోమేటిక్ గా అది మనకి ఆగిపోతుంది, కాకపోతే డిలీట్ అయిపోతుంది డేటా. కాకపోతే ఇందులో SRAM కి DRAM కి డిఫరెన్స్ ఏంటంటే SRAM అనేది కొంచెం లార్జ్ సైజ్ ఉంటుంది, DRAM అనేది కొంచెం స్మాల్ సైజ్ ఉంటుంది అనమాట మనకి. కాకపోతే SRAM లో మనం ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తామండి. ఎటువంటి కెపాసిటర్స్ కానీ మనం దేన్ని యూజ్ చేయం స్టోరేజ్ పర్పస్. DRAM కి వచ్చేసరికి మనకి మనం సింగిల్ కెపాసిటర్ ని సింగిల్ ట్రాన్సిస్టర్ మాత్రమే యూజ్ చేస్తాం. SRAM లో మనం 6 ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తాం. అందుకే దాని సైజ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది అనమాట. సో రెండిటికి సేమ్ వర్కే, రెండు కూడా వాలటైలే. SRAM అయినా వాలటైలే మనకి, DRAM అయినా వాలటైలే. వాలటైల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఏది కూడా పర్మనెంట్ గా స్టోర్ చేసుకోదు. కాకపోతే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి SRAM లో ఏంటి అంటే మనం 4 to 6 ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తామండి స్టోరేజ్ పర్పస్ కోసం. ఇక్కడ DRAM కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే సింగిల్ కెపాసిటర్ సింగిల్ ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తాం. సింపుల్ గా ఆ డిఫరెన్స్ అంతే, కాకపోతే వాటి వర్కింగ్ అంతా సేమ్ గానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రోమ్ లో చూద్దాం. రోమ్ లో మనకి ఏంటి అంటే PROM, EPROM, EEPROM అని ఉంటాయండి. PROM, EPROM, EEPROM అంటే ఏంటి అంటే, PROM అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అండి. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, రోమ్ అంటే ఏంటి, మన ఏ డేటా అయినా కానీ వన్స్ అది స్టోర్ చేస్తే తర్వాత అరేంజ్ చేయడం అవ్వదు, అవునా? సో సేమ్ PROM కూడా ఏంటంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంట. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోమ్ ని కొన్నాం అనుకోండి బయట, మనం ప్రోగ్రామబుల్ చేసుకుంటాం దాన్ని, ప్రోగ్రామబుల్ చేసుకుంటాం. అది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోమ్ ని తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం కనెక్షన్స్ అంటే స్టోరేజ్ కోసం మనం ఒక ప్రోగ్రామబుల్ అనేది మనం అరేంజ్ చేస్తాం. అంటే ఏంటి, యూజర్ అనేవాడు, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను నా సిస్టమ్ ని యూజ్ చేస్తానంటే నేను యూజర్ అవుతాను కదా. సో యూజర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ చేసుకుంటారు దానికోసం.
వన్స్ అది ప్రోగ్రామబుల్ అయ్యింది అంటే ఆటోమేటిక్ గా అది పర్మనెంట్ గా ప్రోగ్రామబుల్ అయిపోయినట్టు. దాన్ని మనం అరేజ్ చేయలేమన్నమాట. అది ఎప్పటి వరకు అరేజ్ చేయలేం? వన్స్ నేను ప్రోగ్రామబుల్ చేసేసి ఈ ఈ PROM లో ఏదైనా డేటాని స్టోర్ చేశాను అనుకోండి, అది నేను అప్ టు 10 to 15 ఇయర్స్ వరకు నేను ఆ ప్రోగ్రామ్ ని మరి అరేజ్ చేయలేను. సో అప్పుడు ఏం చేశారు అంటే EPROM అనేది స్టార్ట్ చేశారు. EPROM అంటే ఏంటంటే అరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అన్నమాట. అరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటంటే ఆ డేటాని నార్మల్ గా అరేజ్ చేయలేమండి. ఎందుకు అంటే దానికి అరైజబుల్ విండోస్ అనేవి ఉండవు ఆ డేటాని అరేజ్ చేయడానికి. సో దానికోసం ఏం చేశారంటే EPROM ని యూజ్ చేస్తారు. EPROM ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అందులోనే ఉంది చూడండి, పేరులోనే మనకి EPROM అరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అంటే మనం అరేజ్ చేయగలం ఆ అమౌంట్ ఆఫ్ డేటాని. ఇప్పుడు ఒకే డేటాని మనం 10 ఇయర్స్ వరకు ఎందుకు యూజ్ చేయాలి? సో ఆ డేటాని అరేజ్ చేసి ఇంకో డేటాని స్టోర్ చేసుకోవచ్చు కదా. దానికోసం వచ్చిన కాన్సెప్టే EPROM అన్నమాట. అరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి మనం ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ లోనే అరెస్ట్ చేసేయొచ్చండి. ఇలా అరెస్ట్ చేస్తాము అంటే అల్ట్రా వైలెట్ రేస్ అనేవి యూజ్ చేస్తాం. EPROM లోనే ఏం యూజ్ చేస్తామండి? అల్ట్రా వైలెట్ రేస్ అనేవి యూజ్ చేసి అందులో ఉన్న డేటాని అరేంజ్ చేసుకుంటాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. ఓకేనా? అంటే మనకు ఒక క్రిస్టల్ విండో అనేది ఉంటుందండి. ఆ క్రిస్టల్ లిడ్ అంటాం దాన్ని, విండో ఆర్ లిడ్ ఏదైనా అనొచ్చు. ఆ లిడ్ మీదకి మనం అల్ట్రా వైలెట్ రేస్ అంటే ఎక్కడి నుంచి వస్తాయో మనందరికీ తెలుసు కదా, సూర్యుడి నుంచి వస్తాయి. అవునా కాదా? అల్ట్రా వైలెట్ రేస్ ఎక్కడి నుంచి వస్తాయి? సూర్యుడి నుంచి వస్తాయి. ఆ రేస్ అనేవి ఆ లిడ్ విండో మీద పడేలాగా చేసి ఆటోమేటిక్ గా ఆ డేటా అనేది అరేజ్ అయ్యేలాగా చేస్తాం EPROM లో. ఓకేనా? అందుకే దాన్ని ఏమన్నాం? అరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అన్నాం. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి EPROM అని ఉంది చూడండి. EPROM అంటే ఏంటంటే ఎలక్ట్రికల్లీ అరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అండి. ఇదేంటి? సింగిల్ గా అరేజబుల్ చేసాం అల్ట్రా వైలెట్ రేస్ యూజ్ చేసి. ఇదేంటంటే ఎలక్ట్రికల్లీ అరేజబుల్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ గా మనం అరేజ్ చేస్తాం. అంటే దీన్ని అరేజ్ చేసేసి మళ్ళీ మనం రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు అనమాట. అదే సింగిల్ ప్రోగ్రామ్ మీద మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి? మనం చాలా అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి. అది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎలక్ట్రికల్ గా అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను ఒక 4 hours అలా పట్టింది అనుకోండి UV రేస్ యూజ్ చేసి అరేంజ్ చేయడానికి. ఇప్పుడు ఎలక్ట్రికల్లీ అరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంకా టైం తగ్గించేయడానికి, ఫాస్ట్ గా అరేంజ్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్ గా యూజ్ చేసి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 to 10 మిల్లీ సెకండ్స్ మాత్రమే పడుతుంది. ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అవనియండి, మనకి 4 to 10 మిల్లీ సెకండ్స్ మాత్రమే పడుతుంది అనమాట అరేంజ్ చేయడానికి. ఓకేనా? 1 byte ఎట్ ఏ టైం చొప్పున ఎంత ఫాస్ట్ గా అరేంజ్ చేస్తే చూడండి, మిల్లీ సెకండ్స్ అంటే చాలా తక్కువ టైం. అవునా కదా? సో దానికోసం యూజ్ చేసేదే ఎలక్ట్రికల్లీ అరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఓకేనా? ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా? సింపుల్ గా ఏంటి అంటే ర్యామ్ అంటే వాలటైల్ మెమరీ, రోమ్ అంటే పర్మనెంట్ మెమరీ అనుకోండి. ఇప్పుడు ర్యామ్ లో మనకి 2 types ఉన్నాయి. ఏంటి అంటే స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్. ట్రాన్సిస్టర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. డైనమిక్ ర్యామ్ లోకి వచ్చేసరికి మనం ట్రాన్సిస్టర్, కెపాసిటర్ కూడా యూజ్ చేస్తాం. సో దట్ దాని పర్ఫార్మెన్స్ ఇంకాస్త ఎక్కువ చేసుకోవడానికి. ఓకేనా? ఏదైనా ఒకటి నుంచి ఇంకో దానికి వెళ్తున్నా ఉంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైనా సరే పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి. అవునా కాదా? సో అలానే మళ్ళీ మనం రోమ్ లో తీసుకుంటే PROM అన్నాం, EPROM అన్నాం, EEPROM అన్నాం. PROM అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అంటే ఏంటి? ఉత్తి ఖాళీగా ఉన్న రోమ్ కి మనం ప్రోగ్రామింగ్ ఇచ్చుకొని మనం డేటా స్టోర్ చేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు వన్స్ డేటా స్టోర్ చేసాము కానీ PROM లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని మనం అరేంజ్ చేయలేం. అది 10 years వరకు, 15 years వరకు అలానే ఉండిపోతుంది. కానీ మనం ఇంకో వర్క్ చేసుకోవాలి కదా, వేరేగా డేటా స్టోర్ చేయాలి, మళ్ళీ ఇంకో PROM కొనుక్కొని మళ్ళీ దాన్ని ప్రోగ్రామ్ చేసుకుని అదంతా ఖర్చుతో కూడిన పని, టైం వేస్ట్. దానికి బదులు ఈ PROM లో ఉన్న డేటాని మనం అరేంజ్ చేసుకోవచ్చు కదా. దానికోసం మనం ఏంటంటే EPROM ని యూజ్ చేస్తాం. EPROM లో ఏంటంటే అరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అంటే మనం అరేంజ్ చేసుకుంటాం ఆ డేటాని. ఎలా అరేంజ్ చేస్తాం? బై యూజింగ్ UV రేస్, అంటే అల్ట్రా వైలెట్ కిరణాలని మనం దాని మీద పంపించి అక్కడ లిడ్ అని ఉంటుంది, ఆ లిడ్ మీద అల్ట్రా వైలెట్ కిరణాలు పడేలాగా చేసి మన డేటాని అనేది అరేంజ్
ఎరేజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం ఈఈపిరోమ్ చూసుకున్నాం. ఈఈపిరోమ్ అంటే ఏంటి? ఈఈపిరోమ్ అంటే ఎలక్ట్రికల్లీ అరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఎలక్ట్రికల్లీ అరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటి అంటే మనం ఎలక్ట్రికల్ గా ఈ అరేజ్ చేస్తాం. ఇందాక ఈ ప్రోమ్ లో యూవీ రేస్ యూజ్ చేసినప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 4 to 5 అవర్స్ పట్టింది అనుకోండి, లేదంటే 4 to 5 అవర్స్ కాకపోయినా ఒక 40 minutes 1 hour వరకు పట్టింది అనుకోండి, అది ఇంకాస్త ఫాస్ట్ గా అరేజ్ చేయడానికి మనం ఎలక్ట్రికల్లీ అరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీని యూజ్ చేస్తాం. అదేంటంటే 4 నుంచి 10 milliseconds వరకే మనకు పడుతుంది. అంటే ఇంకా మనకి టైం అనేది తగ్గిపోయింది కదా, సో మనం ఫాస్ట్ గా ఇంకాస్త ఫాస్ట్ గా అరేజ్ చేసుకోవచ్చు డేటాని. ఓకేనా? నెక్స్ట్ మనం వచ్చేసరికి సెకండరీ మెమరీ అండి. సెకండరీ మెమరీలో మెయిన్ గా మనం చూసుకుంటే ఫస్ట్ మనకి హార్డ్ డిస్క్ డ్రైవ్ అని ఉంటుంది. హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటే ఏంటి అంటే మనం ఖచ్చితంగా ఒక సిస్టమ్ మనకి ఉంది అంటే ఖచ్చితంగా అందులో హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది ఉంటుందండి. ఇది మెయిన్ గా ఎందుకు అంటే పర్మనెంట్ స్టోరేజ్ అన్నమాట. వన్స్ అందులో మనకి డేటా అనేది స్టోర్ అయిపోయింది అంటే ఆటోమేటిక్ గా మనకి అది అరేజ్ అవ్వదు. అంటే ఏంటి, కొన్నిసార్లు మనకి పర్మనెంట్ డేటా అనేది ఉంటుంది, అవునా కాదా? సో ఆ పర్మనెంట్ డేటా కోసం మనం హార్డ్ డిస్క్ డ్రైవ్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? దీన్నే మనం మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అని కూడా అంటాం. ఓకేనా? అంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్స్ ఉంటాయి, ఇంటర్నల్ హార్డ్ డిస్క్స్ ఉంటాయి. ఎలా అయినా తీసుకున్నా గానీ, ఎందులో తీసుకున్నా గానీ మనకి హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సిస్టమ్ ఉంది అంటే దానిలో ఖచ్చితంగా పర్మనెంట్ స్టోరేజ్ అనేది ఉండాలి. దానికోసం మనం యూజ్ చేసేది హార్డ్ డిస్క్ డ్రైవ్. ఇక్కడ హార్డ్ డిస్క్ డ్రైవ్ కి వచ్చేసరికి మనకి ఏంటి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ లో మనం మినిమం 500 GB నుంచి 4 terabytes వరకు ఉంటుందండి మెమరీ స్పేస్ అనేది. మనం ఎంత వరకైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది మనకి మెయిన్ గా సిపియులో ఉంటుంది. మీరు సిపియుని క్యాబినెట్ అని అంటాం. అది మనం ఓపెన్ చేసి చూస్తే మనకి హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది కనిపిస్తుంది. ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టోరేజ్ ఓన్లీ. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకొక డిస్క్ ఏంటంటే కాంపాక్ట్ డిస్క్ అండి. కాంపాక్ట్ డిస్క్ అంటే మన అందరికీ తెలిసిందే. ఓకేనా? మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఏంటి కాంపాక్ట్ డిస్క్ అంటే? కాంపాక్ట్ డిస్క్ అంటే సిడి అండి. సింపుల్ గా మనం చాలా అప్పట్లో వాడేవాళ్ళం కూడా. సిడి ఎందుకు యూజ్ చేస్తాం? సిడిలో మనం సాంగ్స్ వేసుకోవచ్చు, మూవీస్ వేసుకోవచ్చు. అంటే ఏంటి, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టోరేజ్ డివైస్. మనం సిడిని ఎప్పుడైనా అరెస్ట్ చేసామా? అరెస్ట్ చేయలేదు. అందుకే అది కూడా పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోయింది. అంటే ఏంటి, అది కూడా పర్మనెంట్ మెమరీ. వన్స్ మన సిడిలో ఏదైనా స్టోర్ చేస్తే అది పర్మనెంట్ గా స్టోర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మ్యాగ్నెటిక్ టేప్. మ్యాగ్నెటిక్ టేప్ అంటే మీరు అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైనా మన సిస్టమ్స్ లో ఒక పెద్ద టేప్ లాగా వస్తుంది, ఇలా తీస్తే బ్యాక్ సైడ్, దాన్ని మ్యాగ్నెటిక్ టేప్ అంటాం. లేదంటే మనం టేప్ రికార్డర్ లో యూజ్ చేస్తాం, టేప్స్ ఉంటాయి. ఆ టేప్ అంతా ఏంటండి, మ్యాగ్నెటిక్ టేప్. అది కూడా మనకి పర్మనెంట్ స్టోరేజ్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అప్పట్లో క్యాసెట్ లో పాటలు వినేవాళ్ళం, ఇప్పుడైతే మానేసాం. కానీ పెన్ డ్రైవ్ లో వచ్చేసాయి, టెక్నాలజీ ఇంక్రీజ్ అయిపోయింది. కానీ అప్పుడు మనకి ఏంటుండేవి, టేప్ రికార్డర్స్ ఉండేవి. అందులో క్యాసెట్స్ పెట్టేవాళ్ళమా? మీరు అది చూస్తే ఓపెన్ చేస్తే ఒక రీల్ వచ్చేది బయటికి, ఇలాగా లాగితే. చూసారా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆ రీల్ నే మనం మ్యాగ్నెటిక్ టేప్స్ అంటాం అనమాట. అంటే ఏంటి, మనకి పాటలు కానీ ఏవైనా ఎందుకు వచ్చేవి అంటే ఆ మ్యాగ్నెటిక్ టేప్ లో స్టోర్ చేసుకుంటుంది. అది మనం ఎప్పుడైనా ఆ రీల్ లో ఉన్న డేటాని అరేజ్ చేయగలిగామా? చేయలేకపోయాం. అయితే యూజ్ చేసాం, లేకపోతే రీల్ తీసి బయట పడేసాం, అవునా కాదా? అంటే ఏంటి, వన్స్ అది ఏదైనా పంపించామంటే అది పర్మనెంట్ గా స్టోర్ అయిపోతుంది అనమాట. అందుకనే మ్యాగ్నెటిక్ టేప్ కూడా మనకి పర్మనెంట్ స్టోరేజ్ లోకి వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఫైనల్ గా ఉన్నది ఏంటంటే ఫ్లాపీ డిస్క్ అండి. ఫ్లాపీ డిస్క్ కూడా సేమ్ హార్డ్ డిస్క్ లాగే. హార్డ్ డిస్క్ ఎలా అయితే మనకి పర్మనెంట్ గా స్టోర్ చేసుకుంటుందో, ఫ్లాపీ డిస్క్ కూడా మనకి పర్మనెంట్ గా స్టోర్ చేసుకునే డివైస్. కాకపోతే హార్డ్ డిస్క్ మనకి కొంచెం థిక్ గా ఉంటుంది, చూస్తే ఒక బాక్స్ లాగా కొంచెం థిక్ గా ఉంటుంది. కానీ ఫ్లాపీ డిస్క్ వచ్చేసరికి చాలా థిన్ గా ఉంటుందండి, చాలా సన్నంగా ఉంటుంది ఫ్లాపీ డిస్క్ వచ్చేసరికి. ఓకేనా? అంటే ఏంటి, ఇది ఫ్లెక్సిబుల్ డిస్క్ అన్నమాట. సన్నంగా ఉండడం వల్ల మనం ఫ్లెక్సిబుల్ గా దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? దీన్ని కూడా మనం మ్యాగ్నెటిక్ స్టోరేజ్ మీడియం అని అంటాము. దీన్ని కూడా మనం పర్మనెంట్ స్టోరేజ్ లోకే తీసుకొస్తాం. ఓకేనా? ఇది ఏంటంటే మెయిన్ గా ఫ్యాబ్రిక్ ని యూజ్ చేసి ఫ్లాపీ డిస్క్ ని మనకి తయారు చేస్తారు. ఓకేనా? అంటే ఏంటి, సెకండరీ మెమరీ అంతా మనం ఏంటి, పర్మనెంట్ మెమరీ అనుకోవచ్చు.
ప్రైమరీ మెమరీ అనేది మనకి వాలటైల్ మెమరీకి వస్తుంది, అంటే అంత పర్మనెంట్ కాదు. ఎందుకు పర్మనెంట్ కాదు అంటే మనం కావాలంటే అరేంజ్ చేసేయచ్చు, కావాలంటే ఉంచుకోవచ్చు. ఇప్పుడు రోమ్ అయినా కానీ మనం కావాలంటే అరేంజ్ చేసుకుంటున్నాం కదా, ఈపీరోమ్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా కాదు, వన్స్ మనం డేటా పెట్టామంటే అది కంటిన్యూగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. అందుకని ఇవన్నీ సెకండరీ మెమరీలోకి వచ్చేస్తాయి. ఇవన్నీ మెయిన్ గా ఎందుకు అంటే సింపుల్ గా డేటాని స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు కంప్యూటర్ లో డేటా ఎందుకు స్టోర్ చేయాలి మేడం అని అంటారా? ఇప్పుడు మనం కంప్యూటర్ లో డేటా స్టోర్ చేయడం వల్లే కదా మనం ఏం కావాలన్నా ఏం అడిగినా కంప్యూటర్ ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళండి, గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి మీరు ఏం టైప్ చేసినా కానీ వచ్చేస్తుందా లేదా? సింపుల్ గా అంటే ఏంటి, ఏం టైప్ చేసినా ఎందుకు వచ్చేస్తుంది, ఆల్రెడీ స్టోర్ చేసుకుని ఉంచుకుంది. అది ఎంత డేటా స్టోర్ చేసుకుందో చూడండి. మన హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే మన మెమరీలో, మన బ్రెయిన్ లో మహా అయితే ఎంత వరకు డేటా ఉంటది, ఒక 1 year బ్యాక్ ముందు వరకు డేటా ఉంటది, అవునా కాదా? ఒక 2 years బ్యాక్ ముందు ఏం చేసామో మనకు గుర్తుంటదా? పర్టికులర్ గా గుర్తుండదు, అవునా కాదా? కానీ కంప్యూటర్ మెమరీకి మన మెమరీకి అదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. అంటే పూర్వత్రాల నుంచి ఏం తవ్వుతూ ఉన్నా కంప్యూటర్ లో మనకు వస్తూనే ఉంటుంది, అవునా కాదా? ఈవెన్ మ్యాటర్ అవనియండి, మూవీస్ అవనియండి, మనం డైలీ సాంగ్స్ తీసుకుంటాం, ఏం కావాలంటే గూగుల్ క్రోమ్ లో ఏం టైప్ చేస్తే మనకు అది వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అంటే ఈ స్టోరేజ్ నుంచే. క్లౌడ్ స్టోరేజెస్ ఉంటాయి, ఎంత వరకైనా స్టోర్ చేసుకొని ఉంచుకుంటుంది. అది ఎవరు ఏం అడిగినా ఇస్తుంది. ఆ స్టోరేజ్ లో అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తుంది, మనం అడిగింది అక్కడ ఉంటే వెంటనే అక్కడ నుంచి మనకు పంపించేస్తుంది. అంటే ఎంత ఫాస్ట్ గా వస్తుంది చూడండి. మనం ఇక్కడ గూగుల్ క్రోమ్ లో టైప్ చేయగానే మనకు అది వచ్చేస్తుంది, అవునా కాదా? అంటే కంప్యూటర్ ఎంత ఫాస్ట్ గా వర్క్ అయితే గానీ అంత స్టోరేజ్ లోంచి మనం అడిగిందే మనకి ఇస్తుంది. అంటే ఈ మెమరీ సిస్టమ్స్ ఇలా ఉండడం వల్లే కదా అది అలా స్టోర్ చేసుకుంటుంది. మెయిన్ గా మనకి ఎప్పుడైనా డౌట్ రావచ్చు, కంప్యూటర్ మనం ఏది అడిగినా ఎందుకు ఇచ్చేస్తుంది అంటే ఈ మెమరీ సిస్టమ్స్ వల్లే ఇలా స్టోర్ చేసుకుంటుంది. కొన్ని పర్మనెంట్ గా స్టోర్ చేసుకుంటుంది, కొన్ని వాలటైల్ గా స్టోర్ చేసుకుంటుంది, కొన్ని అరేంజ్ చేసుకోవచ్చు, కొన్ని అరేంజ్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు అనమాట. అంటే కంప్లీట్ ఎక్విప్మెంట్, హార్డ్వేర్ డేటా, సాఫ్ట్వేర్ డేటా ప్రతిదీ కూడా మనకి అవైలబుల్ గా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేదే ఈ మెమరీ యూనిట్స్ అనమాట. ఓకేనా? కంప్యూటర్ మెమరీ గురించి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నేను నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తున్నానండి. నెక్స్ట్ మనకు ఉండే టాపిక్ ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అంటే అందరికీ తెలుస్తుంది, ఇది చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం, అవునా కాదా? ఇప్పుడు జస్ట్ సెకండ్ అండి, కాల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మన టాపిక్ వచ్చి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఓకేనా? ఇన్పుట్, ఒక్క నిమిషం అండి, ఎందుకో చాలా మెసేజెస్ పెడుతున్నారు, ఒకసారి చూస్తాను. ఓకే, నెక్స్ట్ మన టాపిక్ వచ్చి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అండి. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి, అసలు మన ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. నిన్న మనం కంప్యూటర్ డెఫినేషన్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పానండి, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ అస్, అంటే అస్ అంటే ఎవరు, మనం, యూజర్, ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రాసెసెస్ ఇట్ అండ్ గివ్స్ అవుట్పుట్ టు ద యూజర్ అగైన్. మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది, అదే కదా కంప్యూటర్. సో ఇప్పుడు ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది, అవుట్పుట్ ఎలా ఇస్తుంది అనేదే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అనమాట. ఇప్పుడు నేను ఇన్పుట్ ఇస్తాను అంటే నాకు కొన్ని డివైజెస్ ఉండాలి కదా, నేను ఇన్పుట్ ఇవ్వాలి కంప్యూటర్ కి అంటే అవన్నీ మనకి ఇన్పుట్ డివైజెస్ లోకి వస్తాయి. ఇప్పుడు అవుట్పుట్ నాకు కంప్యూటర్ ఇస్తుంది అంటే నేను అవుట్పుట్ ఎలా తీసుకోవాలి, ఏవో డివైజెస్ ద్వారానే కదా తీసుకోవాలి, అందులోకి ఏవొస్తాయి అనేది అవుట్పుట్ డివైజెస్. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి ఇన్పుట్ డివైజెస్. ఓకేనా? ఇన్పుట్ డివైజెస్ లో మనకి ఫస్ట్ ఏముంటుంది అంటే
నేనేం చెప్పాను మీకు ఆల్రెడీ ఇన్పుట్ నేను ఇవ్వాలి అని చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ ఇస్తున్నాను అంటే ఏంటమ్మా దాని అర్థం? నేను ఏదో ఒకటి టైప్ చేస్తున్నాననే కదా! ఇప్పుడు నేను ఏం టైప్ చేయకుండా కంప్యూటర్‌కి ఏమి ఇస్తానో ఎలా తెలుస్తుంది? సో, నేను టైప్ చేయాలంటే ఖచ్చితంగా నాకు ఏముండాలండి? కీబోర్డ్ ఉండాలి. అవునా కాదా? సో, కీబోర్డ్ ద్వారా నేను ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇన్‌స్ట్రక్షన్స్ ఇన్ ద సెన్స్ నేను ఏదైనా టైప్ చేశాననుకోండి అది ఇన్పుట్టే. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేయాలనుకోండి. మనం టైప్ చేయకుండా గూగుల్‌లో సెర్చ్ చేసేస్తామా? లేదు కదా! గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అప్పుడు మనం అక్కడ టైప్ చేస్తున్నాం మనం కావాలనుకున్నది. అంటే ఏంటి? మనం ఇన్పుట్ ఇస్తున్నాం. పలానాది నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్‌లో నాకొక మ్యాటర్ కావాలనుకోండి. ఆ మ్యాటర్ నేను టైప్ చేస్తాను. అంటే ఏంటి? దానికి నేను ఇన్పుట్ ఇచ్చినట్టు. ఆ మ్యాటర్ నేను ఎలా టైప్ చేస్తున్నానంటే కీబోర్డ్ యూజ్ చేసి టైప్ చేస్తున్నాను. అందుకే కీబోర్డ్ అనేది ఏంటయిందండి మరి? ఇన్పుట్ డివైస్ అయింది. కీబోర్డ్ ఎందుకు ఇన్పుట్ డివైస్ అయింది అంటే, ఇది ఒక ప్రైమరీ ఇన్పుట్ డివైస్ అన్నమాట. అది కంప్యూటర్‌తోనే ఉంటుంది కదా! కంప్యూటర్‌తోనే మనకి కీబోర్డ్ ఉంటుంది. ఇప్పుడు ప్రైమరీ ఇన్పుట్ డివైస్ అని ఎందుకు అన్నామంటే, మనం ఖచ్చితంగా ఇన్పుట్ ఇవ్వాలంటే, మనం ఖచ్చితంగా కీబోర్డ్‌ని యూజ్ చేయాలి. కీబోర్డ్‌ని యూజ్ చేయకుండా మనం ఇన్పుట్ ఇవ్వగలమా? ఇవ్వలేం కదా! సో, మనం ఏదైనా అడిగితేనే కదా కంప్యూటర్ మనకి రివర్స్‌లో ఇస్తుంది. మనం అసలు అడగాలంటే ఏంటి? నోట్‌తో అడిగేస్తే అయిపోతుందా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అంటే మనం నోట్‌తో అడిగేస్తే అక్కడ అది టైప్ చేస్తుంది. ఈవెన్ మనం నోట్‌తో అడిగినా అక్కడ టైప్ చేస్తుందంటే కీబోర్డ్ వల్లే కదా! సో, ఎలా అయినా సరే మనం కీబోర్డ్‌నే యూజ్ చేస్తున్నాం మీరు అబ్జర్వ్ చేస్తే. అందుకనే మనం కీబోర్డ్‌ని ఏమన్నాం? ఇన్పుట్ డివైస్ అన్నాం. ఇన్పుట్ డివైస్ ఎందుకంటే వి ఆర్ గివింగ్ ఇన్పుట్ బై యూజింగ్ కీబోర్డ్ టు ద కంప్యూటర్. అవునా కాదా? సో, అందుకే కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైస్ అండి. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కీబోర్డ్స్ ఉంటాయి. స్టాండర్డ్ కీబోర్డ్ అని చెప్పేసి ఉంటది. చూడండి ఇక్కడ చూడండి. ఈ 2 టైప్స్ కీబోర్డ్స్‌లో డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదండి. కొన్ని కీస్ మనకి యాడ్ అవుతాయి. అప్పట్లో మనకి 104 కీస్ ఉండేవి స్టాండర్డ్ కీబోర్డ్. అవునా కాదా? ఇప్పుడు అడ్వాన్స్‌డ్ కీబోర్డ్స్ అనేసి వచ్చేసాయి. ఇక్కడ చూసారా సెకండ్ డయాగ్రామ్ కనిపిస్తుంది. ఇవి అడ్వాన్స్‌డ్ కీబోర్డ్స్ అన్నమాట. అప్పుడు మనం యూజ్ చేసే స్టాండర్డ్ కీబోర్డ్స్ ఇలా ఉండేవి. ఇవి అడ్వాన్స్‌డ్ కీబోర్డ్స్. అంటే ఏంటి కొంచెం ఎక్స్‌ట్రా సింబల్స్ గాని, ఎక్స్‌ట్రా ఐకాన్స్ గాని ఒక 110, 120 వరకు ఉంటాయి. అలా చూసుకుంటే. ఓకేనా? ఏదైనా సరే మనకి స్టాండర్డ్ కీబోర్డ్‌లో కీస్ అంటే ఎన్ని ఉంటాయంటే 104 ఉంటాయన్నమాట. ఓకేనా? ఇది కీబోర్డ్. నెక్స్ట్ మనకి ఇన్పుట్ డివైసెస్‌లో సెకండ్ వన్ ఏంటి అంటే మౌస్ అండి. మౌస్ కూడా ఎందుకు ఇన్పుట్ డివైస్ అన్నాము అంటే, మౌస్ ద్వారా కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. ఐ మీన్ డేటా ఇస్తున్నాం. ఇన్పుట్ ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ లేకుండా నేను డ్రాగ్ చేసి ఎక్కడైనా పేస్ట్ చేయగలనా? మౌస్ లేకుండా సెలెక్ట్ చేయగలనా? మౌస్ లేకుండా డిలీట్ చేయగలనా? అవునా కాదా? ఇలా మనం డ్రాగ్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి, కాపీ చేసుకోవడానికి, లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఓపెన్ చేయాలి అన్న ఒక ఐకాన్ దగ్గరికి వెళ్లి మౌస్‌నే యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ కర్సర్ ఇలా మూవ్ అవుతుంది. కర్సర్ మూవ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? మౌస్ ఉండడం వల్లే కదా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఆహ్, అంటే ఏంటి అంటే మనకి ఒక మౌస్ కూడా మనం ఇన్పుట్‌ని ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఇన్పుట్‌ని మనం మౌస్ ద్వారా కూడా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడ కాపీ చేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ కట్ చేస్తున్నామంటే దానికి ఏంటి దాని అర్థం? మన కంప్యూటర్‌కి చెప్తున్నాం. ఇన్పుట్‌ని మనం ఇస్తున్నాం. ఇక్కడ కట్ చేయమ్మా, ఆ కట్ చేసిన మ్యాటర్‌ని ఇక్కడ కాపీ చేయి అని చెప్తున్నాం. అవునా కాదా? అది కూడా ఒక రకమైన ఇన్పుట్ ఇవ్వడమే. ఇప్పుడు మౌస్ లేకుండా మనం ఇక్కడ కర్సర్ పెడితేనే కదా! ఇక్కడ కర్సర్ పెట్టి ఈ వర్డ్ సెలెక్ట్ చేస్తేనే కదా! ఆ వర్డ్ నేను సెలెక్ట్ చేశానని కంప్యూటర్‌కి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మౌస్‌ని యూజ్ చేసే మనం అవన్నీ చేస్తున్నాం కాబట్టి, మౌస్ కూడా ఇన్పుట్ డివైసే. అలానే మనం సెలెక్ట్ చేస్తాం, డ్రాగ్ చేస్తాం, రైట్ క్లిక్ పట్టుకుంటాం. ఈ కర్సర్ పాయింటర్‌తో మూవ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం చేస్తున్న ఇన్పుట్టే. సో, అందుకని ఇన్పుట్ డివైస్‌లోకి మౌస్ వస్తుందన్నమాట. మనకి ఇక్కడ మౌస్ కూడాను 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఒకటేంటంటే ఆప్టికల్ మౌస్ అంటాం. ఇది స్టాండర్డ్ మౌస్ అంటాం. చూడండి స్టాండర్డ్ మౌస్‌కొచ్చేసరికి మనకి ఏంటి అంటే అప్పట్లో మనం యూజ్ చేసే మౌస్ ఏంటంటే స్టాండర్డ్ మౌస్ ఉండేది. అదేంటంటే మనకి ఆహ్, బాల్ లాగా ఉండేది డౌన్ సైడ్‌లో. దాన్నేమంటామంటే ట్రాక్ బాల్ అంటాం అన్నమాట. ట్రాక్ బాల్ అని ఎందుకు అంటాం అంటే జస్ట్ మినిట్. ఓకే. ట్రాక్ బాల్ అని ఎందుకు అంటాము అంటే ఇక్కడ చూడండి. మనకి ఇప్పుడు నా కర్సర్ ఇలా మూవ్ అవుతుందమ్మా. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా మూవ్ అవుతుంది? ఇంతకు ముందు ఈ స్టాండర్డ్ మౌస్ యూజ్ చేసేటప్పుడు, మనం ఆ మౌస్‌ని మూవ్ చేసినప్పుడు, ఆ బాల్ కూడా దాంతో పాటు మూవ్ అయ్యేది. రౌండ్‌గా తిరిగేది. ఆ బాల్ మూవ్ అవుతూ ఉంటే, ఆ బాల్ ఏ డైరెక్షన్‌లో అయితే మూవ్ అవుతుందో, ఆ డైరెక్షన్‌లో మన కర్సర్ మూవ్ అయ్యేది.
సో అప్పుడు మనం యూజ్ చేసే మౌస్ ఎలా ఉండేది. ఇప్పుడు మనం ఏ మౌస్ యూజ్ చేస్తున్నాం అంటే ఆప్టికల్ మౌస్ యూజ్ చేస్తున్నాం. ఆప్టికల్ మౌస్ యూజ్ చేస్తున్నాం అంటే లేజర్ లైట్ అన్నమాట. లేజర్ లైట్ ఉంటుంది మనకి అక్కడ. దాని ప్రకారం మనం కర్సర్ అనేది మూవ్ చేస్తాం. ఇక్కడ ఏంటి ఈ మౌస్ కి డిఫరెన్స్ ఏంటంటే దీనికి ట్రాక్ బాల్ ఉంటుంది కదా, దీనికి ట్రాక్ బాల్ ఉండదు. దీని లేజర్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ మౌస్ ఉంటుంది. అంటే ఆ లేజర్ లైట్ లోపల లేజర్ లైట్ తో పాటు మనకి ఇక్కడ కర్సర్ అనేది మూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సేమ్ రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ కామన్ గానే ఉంటాయి దీనికి. ఓకేనా, అది మౌస్ అనేది ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ మనకి స్కానర్ అనేది ఎందుకు ఇన్పుట్ డివైస్ అయింది అంటే బేసిక్ గా స్కానర్, ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ మెసేజెస్ ఎవరో చేస్తున్నారు, నేను అది ఒకసారి చూస్తాను. స్కానర్ ఎందుకు మన ఇన్పుట్ డివైస్ అన్నాము అంటే బేసిక్ గా మనం ఏదైనా స్కాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేపర్ ని తెచ్చి ఇక్కడ పెట్టానండి, ఆల్రెడీ ఒక ప్రింట్ అయిన డాక్యుమెంట్ తెచ్చి ఇక్కడ పెట్టాను, అవునా కాదా? ఇక్కడ పెట్టి స్కాన్ చేయగానే అది ఆటోమేటిక్ గా కంప్యూటర్ లోకి స్కాన్ అయిపోతుంది, అవునా కాదా? కంప్యూటర్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, నేను స్కానర్ ద్వారా కంప్యూటర్ కి ఏమి ఇస్తున్నాను, ఇన్పుట్ ఇస్తున్నాను. ఇంతకు ముందు టైప్ చేసి ఇచ్చాను కీబోర్డ్ ద్వారా, మౌస్ ద్వారా ఇచ్చాను. కాకుండా ఇప్పుడు స్కానర్ ద్వారా కూడా నేను ఎలా ఇస్తున్నాను ఇన్పుట్ ని, డైరెక్ట్ గా స్కాన్ చేసి పంపించేస్తున్నాను. ఏం టైప్ చేయట్లేదు, డైరెక్ట్ గా స్కాన్ చేసి పంపిస్తున్నా గానీ నేను ఒక మ్యాటర్ ని పంపిస్తున్నట్టే కదా. ఒక పిక్చర్ ని స్కాన్ చేసినా, ఒక మ్యాటర్ ని స్కాన్ చేసినా, ఏం చేసినా గానీ నేను కంప్యూటర్ లో పంపిస్తున్నట్టే కదా. అంటే కంప్యూటర్ కి నేను ఇస్తున్నాను స్కాన్ చేసి, అందుకని స్కానర్ కూడా మనకి ఇన్పుట్ డివైస్ అయిందనమాట. ఓకేనా, అంటే ఏంటి, బేసిక్ గా ఏ డివైస్ అయితే యూజ్ చేసి మనం కంప్యూటర్ కి ఇన్పుట్ ఇస్తామో దాన్ని సింపుల్ గా ఇన్పుట్ డివైస్ అంటాం. ఓకేనా, అందుకని మన కీబోర్డ్ యూజ్ చేసి ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి కీబోర్డ్ ఇన్పుట్ డివైస్ అయింది. అలానే మౌస్ యూజ్ చేసి ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి మౌస్ ఇన్పుట్ డివైస్ అయింది. అలానే స్కానర్ యూజ్ చేసి కూడా మనం ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి స్కానర్ కూడా ఇన్పుట్ డివైస్ అయింది. ఓకేనా, నెక్స్ట్ మనకు వచ్చి అవుట్పుట్ డివైజెస్. ఓకేనా, అవుట్పుట్ డివైజెస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, అవుట్పుట్ డివైజెస్ లో మనకి మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, మనం ఏ డివైస్ యూజ్ చేసి కంప్యూటర్ కి ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తామో వాటిని ఇన్పుట్ డివైజెస్ అని ఎలా అంటామో, ఏవైతే యూజ్ చేసి మనం అవుట్పుట్ ని తీసుకుంటున్నామో వాటన్నిటిని అవుట్పుట్ డివైజెస్ అంటామండి. మీరు ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఏం యూజ్ చేసి మనం అవుట్పుట్ ని తీసుకుంటాం, మనం ఈజీగా చెప్పేయగలం, అవునా కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అవుట్పుట్ డివైస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అవుట్పుట్ డివైస్ మనకు వచ్చి మోనిటర్ అండి. ఎందుకు మోనిటర్ అని అన్నాము అంటే, మోనిటర్ అని ఎందుకు అన్నాము అంటే, ఈ మోనిటర్ అంటే ఏంటి, మనం చూస్తున్నది, మనం చూస్తున్న పార్ట్ అంతా మోనిటర్ అంట, అవునా కాదా? సింపుల్ గా చెప్పాలి అంటే స్క్రీన్ అంట, అవునా? స్క్రీన్, ఒక్క నిమిషం, స్క్రీన్ అంటాం దీన్ని, అవునా కాదా? ఇప్పుడు ఈ స్క్రీన్ అని ఎందుకు అంటున్నామంటే ఇది డిస్ప్లే చేస్తుంది మనకి ఏదైనా. ఇప్పుడు మనం టీవీ చూస్తున్నామంటే అది స్క్రీన్ డిస్ప్లే చేస్తుందా లేదా? అలానే ఇప్పుడు కంప్యూటర్లో ఇప్పుడు మీరు ఇదంతా చూస్తున్నారు, ఈ డయాగ్రామ్స్ చూస్తున్నారు, ఇవన్నీ ఎలా డిస్ప్లే అవుతున్నాయి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి అంటే కంప్యూటర్ మీకు చూపిస్తుంది, అంటే కంప్యూటర్ మీకు ఇస్తుంది, దేన్ని ఇస్తుంది, అవుట్పుట్ ని ఇస్తుంది. అవుట్పుట్ ని ఇస్తుంది కాబట్టి మీరు చూస్తున్నారు, అవునా కాదా? అంటే ఏంటి, స్క్రీన్ యూజ్ చేసి కంప్యూటర్ మనకి ఏదైనా ఇస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా టైప్ చేశాను, కీబోర్డ్ ద్వారా నేను టైప్ చేస్తున్నాను, అట్ ది సేమ్ టైం నేను టైప్ చేస్తుంది నాకు స్క్రీన్ మీద వస్తుందా లేదా? అంటే ఏంటి, ఇక్కడ నేను టైప్ చేస్తుంటే తీసుకొని దేన్నైతే తీసుకుందో దాన్ని ప్రాసెస్ చేసి వెంటనే నాకు స్క్రీన్ మీద చూపించేస్తుంది. అందుకని ఈ స్క్రీన్ నే మనం సింపుల్ గా మోనిటర్ అని అంటాం అనమాట. ఈ మోనిటర్ ద్వారా మనకి అవుట్పుట్ ని ఇస్తుంది కాబట్టి అవుట్పుట్ డివైస్ అనేది మోనిటర్ అయింది. నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ మనకు వచ్చేసి ప్రింటర్ ఎందుకు అవుట్పుట్ డివైస్ అంటే, చూడండి, ప్రింటర్ ఎందుకు అవుట్పుట్ డివైస్, మనం ప్రింటింగ్ చేసుకుంటాం. ఇప్పుడు సిస్టమ్ లో ఉన్న మ్యాటర్ ని మనం ఒక పేపర్ మీద ప్రింట్ చేసుకుంటున్నాం అంటే ఏంటి, ప్రింటర్ మనకి ఇస్తుంది అవుట్పుట్ ని, అవునా? బయటకు వచ్చేస్తుంది అవుట్పుట్. సో ఆ ప్రింటింగ్ డేటాని మనం తర్వాత యూజ్ చేసుకుంటాం ఎలా కావాలంటే అలా. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ లో ఉన్న మ్యాటర్ అవుట్పుట్ లాగా మనకు బయటకు వస్తుంది కాబట్టి మనం చూస్తున్నాం, యూజ్ చేసుకుంటున్నాం, దాన్ని టచ్ చేస్తున్నాం, వాడుకుంటున్నాం కాబట్టి ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైస్ మాట. ఓకేనా, నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ ఏంటి అంటే స్పీకర్స్. ఎందుకు అవుట్పుట్ డివైస్ అంటే, మనం సాంగ్స్ వింటున్నాం స్పీకర్స్ యూజ్ చేసి, వాయిస్ వింటున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీకు ఎలా వినిపిస్తుందండి, స్పీకర్స్ ద్వారానే కదా.
సో అంటే ఏంటి, నా వాయిస్ మీకు ఇస్తుంది, మీకు మీ వరకు వస్తుంది. ఎలా వస్తుంది? స్పీకర్స్ ద్వారా వస్తుంది. స్పీకర్స్ మీకు ఇస్తున్నాయి అవుట్ కి. అంటే అవుట్ కి రావడం వల్లే కదా, బయటికి రావడం వల్లే నా వాయిస్ మీకు వినిపిస్తుంది. అందుకని స్పీకర్స్ ఆల్సో వన్ ఆఫ్ ద అవుట్పుట్ డివైసెస్. నెక్స్ట్ ప్లాటర్ అండి. ప్లాటర్ సేమ్ ప్రింటర్ లాగే, కాకపోతే ప్రింటర్ లో మనం పేపర్స్ చిన్న చిన్న మ్యాటర్ ఎలా అయితే టైప్ చేసుకుంటామో, ప్లాటర్ ని యూజ్ చేసి పెద్ద పెద్ద బ్యానర్స్ అవన్నీ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు బ్యానర్స్ అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా మనకి అవుట్పుట్ రూపంలో. ఆ తర్వాత మనం వాటిని యూజ్ చేసుకుంటాం. అందుకని ప్లాటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అవుట్పుట్ డివైస్. అంటే మనం సింపుల్ గా బ్యానర్ డిజైన్ ని సిస్టమ్ లో క్రియేట్ చేసేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అవుట్పుట్ మనకి ప్లాటర్ లో వచ్చేస్తుంది. బ్యానర్ ఎంత పెద్ద బ్యానర్ తీసుకుంటే అంత పెద్ద ప్రింట్ వస్తుంది, మనం తీసుకున్న సైజుని బట్టి. ఒక రూమ్ అంత పెద్ద బ్యానర్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద ప్రింట్ అవుతుంది. లేదు ఇంకాస్త తగ్గించాం అనుకోండి, దాని ప్రింట్ అవుతుంది. అంటే మన ఇన్పుట్ ఇవ్వగానే అవుట్పుట్ మనకి ప్లాటర్ రూపంలో వచ్చేస్తుందా లేదా. అందుకని ప్లాటర్ అనేది అవుట్పుట్ డివైస్ అన్నమాట. ఓకేనా? ఓకే. ఎవరో అడిగారు, ఒకసారి నేను అది చెప్తానండి. జస్ట్ మినిట్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అన్నారు కదా, నేను కంప్యూటర్ ఆర్గనైజేషన్ కూడా చెప్తాను. జస్ట్ సెకండ్ అలా వెయిట్ చేయండి. అది అయిపోయగానే కంప్యూటర్ ఆర్గనైజ్ అవ్వగానే నేను ఫీడ్బ్యాక్ ఫామ్ పెడతాను.
ఓకే. సారీ అండి. నాది మ్యూట్‌లోకి వెళ్ళిపోయింది. నేను అది అబ్జర్వ్ చేయకుండా క్లాస్ చెప్పేస్తూ వెళ్ళిపోతున్నాను ఫ్లోలో. ఒకసారి నేనది ఎక్కడి నుంచి మ్యూట్‌లోకి వెళ్ళిపోయిందో నాకు కాస్త మెసేజ్ చేస్తారా? చాట్ బాక్స్ ఎనేబుల్ చేశాను. అసలు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంతా మ్యూట్‌లోనే చెప్పానా? ఓకే. 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 ఓకే అమ్మా. నేను ఒకసారి ఫాస్ట్‌గా రిపీట్ చేస్తాను. డోంట్ వరీ. స్పీకర్ తర్వాత కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంతా మ్యూట్‌లోనే ఉందా? ఓకే. సరే. నేను చెప్తానమ్మా. డోంట్ వరీ. ఓకే. ఇప్పుడు మ్యూట్‌లో లేను కదా! ఓకే. ఒకసారి చూడండి. నేను ఫాస్ట్‌గా చెప్తాను. డోంట్ వరీ. ఓకే. చూడండమ్మా. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటే ఏం లేదు. ఆహ్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అన్నమాట. అసలు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఎందుకు మనం చూడాలి అంటే, కంప్యూటర్ అసలు ఎలా వర్క్ అవుతుంది అని తెలియాలంటే మనకు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ తెలియాలి. ఓకే. ఇప్పుడు ఇన్‌పుట్ ఇస్తే అవుట్‌పుట్ వస్తుందని చెప్తున్నాం. ఓకే. అక్కడి వరకు ఓకే కదా! ఇప్పుడు ఎలా అవుట్‌పుట్‌గా మారిపోతుంది? అసలు ఇన్నర్‌లో ఏం జరుగుతుంది? ఇన్‌పుట్ డివైస్, సీపీయూ, అవుట్‌పుట్ డివైస్ అనేది మన కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్. అవునా? కాదా? ఇదంతా సీపీయూ అమ్మ. ఈ సీపీయూలో మనకేముంది? స్టోరేజ్ యూనిట్ ఉంది. కంట్రోల్ యూనిట్ ఉంది. అలానే అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ కూడా ఉంది. అవునా? కాదా? ఇప్పుడు ఇన్‌పుట్ డివైసెస్ అంటే మనం ఆల్రెడీ ఇప్పుడే చూసాం. బిఫోర్ స్లైడ్‌లో. ఏం చూసాం? కీబోర్డ్ ఒక ఇన్‌పుట్ డివైస్ అని చూసాం. మౌస్ ఒక ఇన్‌పుట్ డివైస్ అని చూసాం. అలానే ఆహ్, ఆహ్, స్కానర్ కూడా ఇన్‌పుట్ డివైస్, జాయ్‌స్టిక్, పెన్ ఇవన్నీ కూడా మన ఇన్‌పుట్ డివైసెసే కదా! సో, ఒక ఇన్‌పుట్ డివైస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ డివైస్ ఏదో ఒక కీబోర్డ్ ద్వారానో మనం ఏదో ఒక ఇన్‌పుట్ ఇచ్చామనుకోండి. ఫస్ట్ అది ఏం చేస్తుంది? ఇన్‌పుట్ డివైస్‌లో ఇన్‌పుట్ ఇచ్చాం. ఇన్‌పుట్ ఇవ్వగానే అది స్టోరేజ్ యూనిట్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఎందుకు? మన ఇన్‌పుట్ అంటే ఒకటే ఇవ్వం కదా! కంటిన్యూయస్‌గా ఇన్‌పుట్ ఇస్తూ ఉంటాం. సో, అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఎట్ ఏ టైమ్ చేసేయకుండా స్టోరేజ్ యూనిట్‌లో స్టోర్ చేసుకోగానే ఎలా అయితే మనం వన్ బై వన్ ఇన్‌పుట్ ఇస్తున్నామో, సేమ్ వన్ బై వన్ ఇన్‌పుట్‌ని స్టోరేజ్ యూనిట్ స్టోర్ చేసుకుంటూ వన్ బై వన్ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్‌కి పంపించేస్తుంది. అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్‌కి అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ పంపించినా గాని, అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఒకేసారి అర్థమెటికల్ అండ్ లాజికల్ వర్క్ చేసేది కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. మనకెవరో ముగ్గురు భోజనాలు చెప్పారనుకోండి. ముగ్గురు ఫ్రెండ్స్ భోజనం చెప్పారు కదా! అని ముగ్గురు ఫ్రెండ్స్ ఇంటికెళ్ళి మధ్యాహ్నమే భోంచేసేయగలమా? చేసేయలేం కదా! ఒక ఫ్రెండ్ ఇంటికి మార్నింగ్ ఎళ్తాం. ఒక ఫ్రెండ్ ఇంటికి ఆఫ్టర్‌నూన్ ఎళ్తాం. అలానే ఒక ఫ్రెండ్ ఇంటికి ఈవినింగ్ ఎళ్తాం. ప్రియారిటీ వైస్ ఎవరు ఫస్ట్ చెప్పారో వాళ్ళకి ఫస్ట్ వెళ్తాం. సెకండ్ చెప్పిన వాళ్ళకి సెకండ్ వెళ్తాం. థర్డ్ చెప్పిన వాళ్ళకి థర్డ్ ఎళ్తాం. అదే సేమ్ కాన్సెప్ట్. అప్పుడు అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ అన్నీ చేసేది కదా! సో, అప్పుడు అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుందంటే, ఆ వచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కంట్రోల్ యూనిట్‌కి పంపించేస్తుంది. కంట్రోల్ యూనిట్‌లో ఇప్పుడు మనం ఏవైతే కంటిన్యూ‌గా ఇన్‌స్ట్రక్షన్స్ పంపిస్తూ ఉన్నామో ఇన్‌పుట్ ద్వారా, అవన్నీ కంట్రోల్ యూనిట్‌లో ఉన్నాయి. అవునా? కాదా? సో, ఇప్పుడు ఆ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే ప్రియారిటీ వైస్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్‌కి వన్ బై వన్ పంపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది. డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ ఏం చేస్తాడు? పేషెంట్స్ నా దగ్గరకొస్తున్నారు కదా! అని అందరిని ఒకేసారి రూమ్‌లోకి పిలిపించేసుకొని అందరిని ఒకేసారి చెక్ చేసేస్తాడా? లేదు కదా! ప్రియారిటీ వైస్ చేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు? ఎమర్జెన్సీ కేసెస్ చూస్తాడు. తర్వాత కొంచెం మైల్డ్ ఎమర్జెన్సీ కేసెస్. ఆ తర్వాత నార్మల్ కేసెస్ ఈ దగ్గని, తుమ్మని, జలుబని, తలనొప్పని ఇలా వస్తారు కదా! వాళ్ళని చూస్తాడు. అవునా? కాదా? ఎందుకు అలా ప్రియారిటీ వైస్ అంటే ఫస్ట్ ఎవరొచ్చారో వాళ్ళని చూస్తాడు. లేదంటే ఎమర్జెన్సీ ఏదుందో అది చూస్తాడు. సేమ్ కూడా అలాగే చేస్తుంది. ఇక్కడ కంప్లీట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా! అని కంప్లీట్ వర్క్ పంపించేది కదా! ఇప్పుడు కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ప్రియారిటీ వైస్ ఒక్కో ఇన్‌స్ట్రక్షన్‌ని అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్‌కి పంపిస్తూ ఉంటుందన్నమాట. అర్థమెటికల్ లాజికల్ యూనిట్ వన్ బై వన్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని కంట్రోల్ యూనిట్ నుంచి తీసుకొని ఒక్కొక్క ఆపరేషన్ చేస్తుంది. అగైన్ ఆపరేషన్ అయిపోగానే మళ్ళీ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుంది? అగైన్ ఆ అవుట్‌పుట్‌ని స్టోరేజ్ యూనిట్‌కి పంపిస్తుంది. డైరెక్ట్‌గా అవుట్‌పుట్ యూనిట్‌కి పంపించేయదు. స్టోరేజ్ యూనిట్ మళ్ళీ అవుట్‌పుట్‌ని కూడా స్టోరేజ్ చేసుకుంటుంది. ముందు మనం డేటా ఏదైతే పంపించామో అది స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత డేటాని ఇన్ఫర్మేషన్‌గా కన్వర్ట్ చేస్తుంది కదా! ఐ మీన్ ఇప్పుడు అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్‌లో ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో దాన్ని కూడా స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసుకొని వన్ బై వన్ అవుట్‌పుట్ డివైస్‌కి
పంపిస్తుంది అనమాట. అప్పుడు అవుట్పుట్ డివైస్ ద్వారా మనం అవుట్పుట్ ని చూస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ని మనం ఒక ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇన్పుట్ డివైస్ అంటే కీబోర్డ్ తీసుకున్నాను. కీబోర్డ్ ద్వారా నేను ఏదైనా ఎడిషన్ చేయాలనుకుంటున్నాను. ఎడిషన్ చేయాలనుకోండి, కొన్ని నెంబర్స్ ఇచ్చాను. ఏం చేస్తాను, కీబోర్డ్ లో టైప్ చేస్తాను కదా, ఫస్ట్ నేను 2, 3 ఇచ్చాను. యాడ్ చేయాలనుకున్నప్పుడు 2, 3 తో పాటు నేను ఇంకా చాలా నెంబర్స్ ఇస్తున్నాను. ఫస్ట్ 2, 3 ఇచ్చాను, తర్వాత 5, 6 ఇచ్చాను, ఆ తర్వాత 7 into 3 మల్టిప్లికేషన్ చేయాలనుకున్నా, అలా ఇస్తూ ఉన్నాను. ఫస్ట్ నేను 2, 3 ఇచ్చాను కదా, నేను ఇచ్చిన 2, 3, 5, 6 ఇవన్నీ కూడా ఎందులో స్టోర్ అవుతాయమ్మా? స్టోరేజ్ యూనిట్ లో స్టోర్ అవుతాయి. స్టోరేజ్ యూనిట్ ఏం చేస్తుంది, అవన్నీ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ పంపించేస్తుంది. అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ మనం ఏ ఆపరేషన్ అయితే చెప్పామో ఆపరేషన్ చేస్తుంది కదా. అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా 2ని 3ని యాడ్ చేయమన్నాం, 5ని 6ని యాడ్ చేయమన్నాం, కానీ 7 into 3ని ఏం చేస్తాం, మల్టిప్లై చేయమన్నాం. సో అప్పుడు అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని కంట్రోల్ యూనిట్ పంపిస్తుంది అనమాట. కంట్రోల్ యూనిట్ అన్ని స్టోర్ చేసి ఏం చేస్తుంది, కంట్రోలింగ్ గా 1 by 1 ఫస్ట్ 2, 3 పంపిస్తుంది. 2 + 3 అయిపోతుంది. 2 + 3 అయిపోగానే 5 వస్తుంది కదా ఆన్సర్. ఆ 5 ఆన్సర్ మళ్ళీ స్టోరేజ్ యూనిట్ లో వెళ్ళి స్టోర్ అయిపోతుంది. ఆ స్టోరేజ్ యూనిట్ నుంచి మనకి 5 అనే ఆన్సర్ అవుట్పుట్ ద్వారా మనకి మళ్ళీ అగైన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకేనా? అలా 2, 3 అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ కంట్రోల్ వెంటనే ఇది ఎంత ఫాస్ట్ గా జరుగుతుందంటే, ఇప్పుడు మనం చెప్తున్నాం కాబట్టి టైం పడుతుంది, కానీ అది వర్కింగ్ పర్పస్ చూస్తే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో 2, 3 అయిపోగానే 5, 6, 5, 6 అయిపోగానే 7 into 3 మనం ఏది ఇస్తే అది. లేదు ఇప్పుడు మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనే కాకుండా మామూలుగా టైప్ చేసినా గానీ, ఇక నేను ఏబిసి అని టైప్ చేస్తాను అనుకోండి, వెంటనే అది స్టోరేజ్ యూనిట్ కి వెళ్తుంది. స్టోరేజ్ యూనిట్ కి వెళ్ళగానే అది ఏం చేస్తుంది, ఎలా స్టోర్ చేసుకుంటుంది, కంప్యూటర్ మీకు ఆల్రెడీ చెప్పాను, కంప్యూటర్ కి అర్థమయ్యే భాష ఏంటి, ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. మనం ఇచ్చిన ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఏబిసి అని నేను ఇచ్చింది జీరోస్ అండ్ వన్స్ లో మార్చుకుంటుంది. జీరోస్ అండ్ వన్స్ లో కంటే మళ్ళీ ASCII కోడ్ లో తీసుకుంటుంది. ASCII కోడ్ లో కన్వర్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ నుంచి కంట్రోల్ యూనిట్ కి పంపించి అక్కడ కంట్రోల్ చేసుకొని 1 by 1 మళ్ళీ ఫస్ట్ మనకి ఏ అనేది వస్తుంది, ఏ నుంచి మళ్ళీ స్టోరేజ్ యూనిట్ కి వెళ్తుంది. ఆ ఏ అనేది మళ్ళీ ఇక్కడ టైప్ అవుతుంది. అంటే ఫస్ట్ జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన మళ్ళీ డేటా ఏమో మళ్ళీ మనకి ఆల్ఫాబెట్ లో కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయింది మళ్ళీ మనకు అవుట్పుట్ లో వస్తుంది. అంటే మనం సింపుల్ గా ఏ టైప్ చేయగానే ఇక్కడ ఏ కనిపించేస్తుంది కదా అనుకుంటాం, కానీ లోపల ఎంత ప్రాసెస్ జరుగుతుందో చూడండి. ఏని ఫస్ట్ జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేసుకొని తర్వాత జీరోస్ అండ్ వన్స్ మళ్ళీ ఏలో కన్వర్ట్ చేసుకుంటాం. అలా సింగిల్ ఏకే అయితే మనం డైలీ ఎంత టైప్ చేస్తున్నాం, ఎంత మ్యాటర్ టైప్ చేస్తున్నాం, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని అది కన్వర్ట్ చేసుకొని మళ్ళీ వర్క్ చేయాలి. ఆ వర్క్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఈ స్టోరేజ్ కంట్రోల్ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ లోనే మనకి జరుగుతుంది. అవునా కాదా? అంటే ఏంటి, ఈ CPU లో జరుగుతుంది. CPU అన్ని అందుకే అన్నాం ఇదంతా సింపుల్ గా ఈ ప్రాసెస్ అంతా ఏమంటామంటే ప్రాసెసింగ్ అంటాం. ప్రాసెసింగ్ ఇన్పుట్ విల్ బి ప్రాసెస్డ్ అండ్ దెన్ ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ అవుట్పుట్. అందుకే మనం ఏమన్నాం అంటే కంప్యూటర్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ us అండ్ కన్వర్ట్స్ ఇంటూ అవుట్పుట్ బై ప్రాసెసింగ్ ద ఇన్పుట్ ని ప్రాసెసింగ్ చేస్తుంది. ప్రాసెసింగ్ చేయడం అంటే ఇదే, ఈ మొత్తం ప్రాసెస్ ని ప్రాసెసింగ్ అంటాం అనమాట. అందుకే దాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు. సెంటర్ లో ఉంది కదా, అందుకే సెంట్రల్ వచ్చింది. ప్రాసెసింగ్ చేస్తుంది కదా, అదొక యూనిట్ కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది, అందుకే దానికి నేమ్ వచ్చింది. ఓకేనా? ఇది సింపుల్ గా ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్. ఓకేనా? ఓకే, మీకు అర్థమైంది కదా, మనకు ఆల్రెడీ టైం అయిపోయింది. సో నేను ఒకసారి ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టేస్తాను, ఒకసారి అర్థమైందో లేదో నాకు మెసేజ్ పెట్టండి, నేను ఫీడ్బ్యాక్ ఫామ్